బీజేపీ సెంట్రల్ పార్టీలతో మనకి ఎందుకు అనుకుంటాడు అతను. సెంట్రల్తో మనకు సంబంధం లేదు, మనమే అక్కడ చక్రాలు తెప్పాం, వ్యూహాలు పన్నాం, అక్కడ ఏ యునైటెడ్ ఫ్రంట్లు నేషనల్ ఫ్రంట్లు సృష్టించాం. అట్టంటప్పుడు ఎందుకు అక్కడ వాళ్ళందరూ మన మిత్రులు ఎవరున్నా సరే, ఎవడు అధికారంలో ఉంటే వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో గొడవ పెట్టుకోం. అది క్లియర్. అధికారంలో ఉన్న వాళ్ళతో స్నేహం, ప్రతిపక్షంతో ఏం గొడవలు పెట్టుకోం. అదే ఫార్ములా ఫ్రమ్ ద బిగినింగ్ అమలు చేస్తున్నాడు. తన శత్రువు తెలుగుదేశాన్ని కూడా అట్లాగే ఉండమంటున్నాడు. నువ్వు నాతో శత్రువుని ఉండు అంటున్నాడు. కానీ తెలుగుదేశం కాసేపు మోడీతో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు కేసీఆర్తో శత్రుత్వం వహిస్తుంది, కాసేపు జగన్తో కూడా శత్రుత్వం వహిస్తుంది. అది తేడా. సార్, పార్టీలన్నీ కూటమిగా ఉన్నా సరే సమన్వయం మిస్ అయిందనేది అర్థమవుతోంది. ఇప్పుడు ప్రత్యర్థిని టార్గెట్ చేసే విషయంలో సమన్వయం కోసం ఏమన్నా పంచాయతీ జరగబోతోందా? ఏముండదు, నాకు తెలిసి అక్కడికి వెళ్ళి చేయరు అట్లాంటి వాటిలో. అందులో సమన్వయం మిస్ అవ్వడం ఏం కాదు. నేను జగన్ని నాశనం చేయాలనుకునేటటువంటి క్రమంలో ఈ అస్త్రం వేస్తున్నాను, మీరు కూడా నా వెనకాల అట్లాగే ఉండండి అని చెప్పేటప్పుడు అది వర్కౌట్ కాదు. ఎందుకంటే ఒక్కొక్క పార్టీ కలిసి రమ్మంటాం వేరు. కానీ నేను ఎలాంటి దుష్ప్రచారాలు చేస్తానో అదే దుష్ప్రచారాలు మీరు కూడా చేయండి అంటే పాపం పవన్ కళ్యాణ్ నెత్తినేసుకుంటున్నాడు ఆయన ఇక తప్పనిసరి పరిస్థితులు. లేకపోతే చూడండి మీరు జన సైనికులు వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, బీజేపీ కానీ. ఇప్పుడు వాళ్ళిద్దరి మీద ప్రెషర్ పెట్టారు, దాని ఇంపాక్ట్ వాళ్ళు ఫ్యూచర్లో ఫేస్ చేస్తారు కదా. ఇప్పుడు బేసిక్గా ఎట్లా ఉండాలంటే, నీ ఓటు బ్యాంక్ నీకుంది, జగన్ ఓట్ బ్యాంక్ జగన్ ఓట్, ఈ మధ్యలో ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ తటస్థ ఓట్ బ్యాంక్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఈ తటస్థ ఓట్ బ్యాంక్ తటస్థంగా ఉండాలనుకుంటారు కానీ ఏదో ఒక వైపుకి వెళ్ళిపోవాలని కోరుకోరు. ఇప్పుడు బీజేపీ కానీ జనసేన కానీ భిన్నమైన పార్టీలు, ఇవి రెండు అభిప్రాయాలు కానీ వాళ్ళ సైద్ధాంతికత కానీ. ఇప్పుడు తెలుగుదేశం